ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సంఖ్యాకాండములో నుండి దేవుని గురించి కొన్ని ప్రసంగాల ద్వారా మీ ముందుకు కొన్ని వివరాలు తీస్తున్నాను. ఇశ్రాయేలు జనాంగము 6 లక్షల కాల్బలముగా పేర్కొనబడ్డారు. మొట్టమొదట జనసంఖ్యలో లెక్కించబడిన వారు 6,03,550 మంది. వాళ్ళు 20 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు అన్నమాట. బిలో 20 years and women were not taken into the account. లెక్కించబడల. 20 ఏళ్ల వయసు లోపట వాళ్ళు మరియు స్త్రీలు లెక్కించబడలేదు. వీరితో లేవి గోత్రం లెక్కించబడలేదు, వారు ప్రత్యేకంగా లెక్కించబడ్డారు. కనుక 6 లక్షల కాల్బలము ప్యూర్లీ 12 ట్రైబ్స్లో ఉన్నటువంటి యువకులు మొదలుకొని పెద్దల వరకు. ఈ 6 లక్షల మందిలో ఐగుప్తు దేశము నుండి వచ్చిన కొందరు మిశ్రమ జనాంగం ఉన్నారు. మిశ్రమ జనాంగము, మిశ్రిత జనాంగము అంటే కొందరు ఈజిప్షియన్ వారిని కూడా వివాహాలు చేసుకొని తెచ్చారు. ఇజ్రాయేలీలలో కొందరు ఐగుప్తు వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మనకు భారతదేశంలో ఇండియన్స్, యాంగ్లికన్స్, వీరు ఇద్దరు వివాహాలు చేసుకుంటే పుట్టినవారు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. అర్థమైందా? మనకిప్పటికీ కూడా ఆంగ్లో ఇండియన్స్కి ఒక రిజర్వ్డ్ సీట్ ఉంటుంది. ఆంగ్లో ఇండియన్స్కి ఒక రిజర్వ్డ్ సీట్ ఉంటుంది. అంటే ఇండియన్ మదర్ ఆర్ ఫాదర్, యాంగ్లికన్ మదర్ ఆర్ ఫాదర్, వారికి పుట్టినవారు ఆంగ్లో ఇండియన్స్ అంటారు. కనుక అప్పుడు కూడా ఇది మిశ్రిత జనం. విదేశీయులు వెళ్ళిపోయారు, మనల్ని పరిపాలించారు, 200 సంవత్సరాలు పైగా పరిపాలించారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా కూడా ఈ మిశ్రిత జనం ఇక్కడే ఉండిపోయినారు. నేను ఎరుగుదును ఆంగ్లో ఇండియన్స్ని. విజయవాడలో మా చిన్నతనంలో మా బంధువుల ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళు ఇండియన్సే, బట్ దే బార్న్ టు ద యాంగ్లికన్ సిటిజన్స్. కనుక ఇక్కడ కూడా ఐగుప్తు వాళ్ళను వివాహం చేసుకుని ఇజ్రాయేలీలు కలిగిన మిశ్రిత జనాంగం, అంటే ఇటు అటు కూడా బంధువులు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అన్నమాట. వాళ్ళు చాలా డిఫరెంట్ హ్యాబిట్స్ కలిగిన వాళ్ళకు ఉంటారు. ఈ ఈజిప్టులో విగ్రహారాధన ఉంది. ఈజిప్టులో జంతు బలుల మాంసాన్ని తినటం ఉండేది. దానితో వాళ్ళు ఏమిటంటే వాళ్లకు మాంసాపేక్ష ఎక్కువ. చూడండి, మనం కూడా ఆదివారం వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఎటువంటి క్రిస్టియన్ ఫ్యామిలీలోనైనా మాంసం, నీసు కూర ఉండాలి. అది మనకు అలవాటు. చాలామంది నాన్ క్రిస్టియన్స్ ఫ్యామిలీస్లో కూడాను ఈవెన్ సండే ఈజ్ ఎ స్పెషల్ డే, తింటారు, అపేక్ష ఉంటుంది. పూర్తిగా లేకుండా పోయిందనుకోండి, వాళ్ళకి దాని మీద ఒక రకమైన ఇది ఏర్పడుతుంది. దే క్రేవ్డ్ ఫర్ దట్, దానికోసం అరులు దాస్తారు. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఇజ్రాయేలు దేశం వెళ్ళటానికి పూర్వం అరణ్య యాత్రలో ఉన్నారు. వీళ్ళు ఐగుప్తు దేశం నుండి వచ్చేసారు. వీళ్ళు 6 లక్షల కాల్బలం. వీళ్ళని దేవుడు ఎట్లా పోషించాలి? ఆకాశము నుండి మన్నాను పంపించడం ప్రారంభించాడు. ఆకాశము నుండి మన్నా వచ్చింది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత సినాయి అరణ్యంలో వారు ఉన్నప్పుడు ఆకాశము నుండి మన్నాను పంపాడు దేవుడు. అది కొత్తిమీర గింజలాగా ఉండి, తెల్లగా ఉండి, తేనె రుచి కలిగి ఉండి, వెరీ హైజీనిక్ ఫుడ్, శరీరానికి సరిపడుతుంది. అది కూడా కొలత భోజనం చొప్పున ఇచ్చేవాడు ఒక్కొక్కళ్ళకి దేవుడు. అది ఎవ్రీడే ఇచ్చేవాడు. అదే తినాలి, ఇంకా వేరే భోజనం లేదు. దాంతో వాళ్ళు ఆనాటి మిశ్రిత జనాంగం వాళ్ళు ఒక యాజిటేషన్ లేపారు. అదేమిటంటే, మాకు మాంసం కావాలి అంతే. నువ్వెందుకు తెచ్చావు మమ్మల్ని?
ఐగుప్తులో మేము ఉన్నప్పుడు మాకు మాంసం దొరికేది, మేము చేపలు తినేవాళ్ళం. నువ్వు ఇప్పుడు తీసుకొచ్చావు, మమ్మల్ని ఎందుకు తెచ్చావు? చంపేటాకు తెచ్చావా? మాకు మాంసం కావాలంతే అని చెప్పి గోల్ చేయటం మొదలుపెట్టారు. అసలు ఆకాశం నుండి మన్నా కుమ్మరించబడుతుంటే దేవదూతల ఆహారం మనకు వచ్చిందని భుజించడానికి పోయి ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతే బాగుంటుంది అనేటువంటి ఉద్యమాన్ని ఒకటి లేపారు. చూడండి ఎంత దౌర్భాగ్యమో, ఎంత దౌర్భాగ్యమో. మనుషులు అంతేనండి, మనుషులు పరగడుపు. నేను ఎందుకో దేవుని వాక్యం అత్యధికంగా ధ్యానం కొన్ని సంవత్సరాలుగా చేయటం వల్ల హ్యూమన్ మైండ్స్ అండ్ దేర్ థాట్స్ ఎనాలైజ్ చేసుకొని విశ్లేషించుకొని చూడటం అలవాటు అయిపోయింది నాకు. అందుకనే నాతో ఎవరు స్నేహం చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అన్నీ కూడా నేను వారికి చెబుతున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అందుకని నా దగ్గర రావటం తగ్గించేస్తారు. సోదరుడా, సోదరి, మాకు మాంసం కావాలని చెప్పి మోషే గారి దగ్గరికి వచ్చి గొడవ చేశారు. కుటుంబాల్లో ఏడవటం మొదలుపెట్టారు. గుడారపు ద్వారం దగ్గర పొద్దున్నే కూర్చొని బాగా ఏడుస్తున్నారు. ఆ ఏడుపు యెహోవా చూసి ఆయన కోపం మండుకుపోయింది. అది మోషేకు కూడా చికాకే తెప్పించింది. మోషే గారు దేవుడి మీద ఇసుక్కుంటున్నాడు వెళ్ళి, దేవుడా, ఈ సర్వజనాంగం బాధ్యత నా ఒక్కడి మీద పెట్టావు, నేను భరించలేకపోతున్నాను. వీళ్ళు చూస్తేనేమో మాంసం అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడదయ్యా? వారు నన్ను చూసి ఏడుస్తూ తింటాక మాకు మాంసం ఇయ్యని అడుగుతున్నారు. వీళ్ళని భరించడం నా వల్ల కాదన్నాడు. ఎన్ని లక్షల మంది? 6 లక్షల మంది. ఇవాళ మన ఇంట్లో చిన్న పిల్లోడు ఉంటే వాడిని భరించలేకపోతున్నాం. వాడు వేగానికి, వాడి దూకుడికి, వాడు పరుగులకి, ఎప్పుడేం బీకేస్తాడు, ఏం పడతాడు అనే భయానికి మనం భయపడిపోతున్నామే. 6 లక్షల మంది ఒక్కసారిగా మోషే ఏం చేయగలుగుతాడు? బాబోయ్, నేను ఇది భరించలేను, నన్ను చంపేసేయమంటున్నాడు. చాలా సులువుగా మనుషుల నోట వెంబడి వచ్చే మాట ఏంటంటే నన్ను చంపేయి. నాకు అమ్మ గుర్తొస్తుంది ఈ మాట అన్నప్పుడు. మా అమ్మ 4 మాసాల 17 దినాలు మంచం మీద ఉంది చివరి రోజుల్లో, లాస్ట్ ఇయర్. ఆవిడ, నేను అమ్మ దగ్గర కూర్చొని ఒక మందుల డబ్బా ఉండేది మా దగ్గర, అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి, షుగరు, బీపీ, అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి. నేను బలవంతాన్ని కూర్చోబెట్టి అమ్మతో మందులు మింగిస్తుండేవాడిని. పెద్దవాడు నన్ను చంపేనా అని. వైద్యం కూడాను ఆవిడ నన్ను వదిలేయండి, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానన్నా, నేను నాన్న కూర్చొని ఆవిడ్ని హాస్పిటల్లో పెట్టి వీ టుక్ మోర్ రెస్పాన్సిబిలిటీ, మోర్ కన్సర్న్, శ్రద్ధ తీసుకున్నాను. అమ్మ అంటుండేది, అది నేను భరించలేకపోతున్నాను, ఇది లెట్ మీ గో, నేను చావనండి అని అడిగేది. మనకు కూడా అలానే అనిపిస్తుంది. ఏలియా గారికి అట్లాగా అనిపించింది. దేవుడా, నన్ను తీసేసుకో అన్నాడు ఆయన. సోదరుడా, సోదరి, మోషే అలా అనగానే దేవుడు అన్నాడు, ఓకే, ఐ విల్ గివ్ యూ అసిస్టెంట్స్, 70 పీపుల్ ఇస్తాను నీకు, డోంట్ వరీ అని చెప్పి అన్నాడు, ఈ ప్రజలకి నేను మాంసం ఇస్తాను. ఈ జనులు అంటున్నారు మాంసం మాకు ఇవ్వు అని అంటున్నారు. ప్రభు అంటున్నాడు వీళ్ళతో ఇట్లాను, రేపు ఈ పాటికి మీకు మాంసం తింటారు, మీరు ఏడవద్దన్నాడు. యెహోవా వినున్నట్లు ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మాకు బాగా జరిగింది, యెహోవా మీ అని చెప్పుకున్నారు మీరు, కాబట్టి మీకు యెహోవా మాంసం ఇస్తాడు. ఆలోచిస్తున్నారా? మోషే వెళ్ళి వాళ్ళకి చెబుతున్నాడు, అయ్యా, ఐగుప్తే బాగుందని అంటున్నారని దేవుడు విని మీకు మాంసం ఇస్తా అన్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 30 రోజులు ఇస్తాడంట. గాడ్ విల్ గివ్ యూ 30 days. ఎంతమంది కండి? 20 లక్షల ప్రజలు, 6 లక్షల కాల్బలం, 6 లక్షల భార్యలు,
2 పిల్లలు వేసుకున్నా కూడాను 25 లక్షల మంది, 2 మిలియన్స్, 20 లక్షల మంది ప్రజలు. వాళ్ళకి నెల రోజులు మాంసం ఇవ్వటమా? మనం పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, ఫంక్షన్స్ జరిగినప్పుడు లెక్కేస్తాం. ఒక మనిషికి ఒక అర కేజీ మాంసం మనం పెడితే ఎంత అవుతుంది, ఎన్ని కిలోలు తేవాలా అని లెక్కేస్తాం. కొందరైతే 100 గ్రాములు పెడితే ఎంత లెక్కేయాలా అని లెక్కేస్తుంటారు. మరి 20 లక్షల జనాభాకి 3 పూట్ల మాంసం 30 రోజులు పెట్టాలంటే ఎంత కావాలి? అక్కడ మోషేకి డౌట్ వచ్చి అడుగుతున్నాడు, ఈ 6 లక్షల పాదచారులు నెల రోజులు తినడానికి మాంసం ఇస్తానని చెప్పావు, నువ్వు చెప్పేశావు, బాగానే ఉంది. మరి నేను ఎక్కడికి వెళ్తాను? నేను కొన్ని విషయాలు చెప్తాను, వినండి. తృప్తిగా తినేటట్లు గొర్రెల పశువులను చంపాలా వారి నిమిత్తం? లేకపోతే సముద్రపు చేపలు అన్నీ వారి నిమిత్తం కూర్చాలా, పట్టమంటావా? సముద్రంలో చేపలు తెచ్చిన 6 లక్షల మందిని పోషించవచ్చు, జంతువులన్నీ చంపేసుకుంటా కూర్చుంటే పోషించవచ్చు. వాళ్ళ దగ్గర కూడా జంతువులు ఉన్నాయి. అంటే దే హ్యాడ్ ఎ లిటిల్ సోర్స్ అండ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సోర్స్. ఇవి మేము చేయమంటావా అని చెప్పి అడుగుతున్నారు. అడిగితే దేవుని మాట ఏంటంటే, యెహోవా బాహుబలం తక్కువైందా? ఇదండి మన దేవుడు గొప్పవాడు. 6 లక్షల కాల్బలం, 20 లక్షల జనాభాకి 30 రోజుల మాంసం ఇస్తానని వాగ్దానం చేశాడు. మన ప్రభుత్వాలు లాంటి వాగ్దానం కాదండి. రీఎంబర్స్మెంట్ ఇస్తానంటే ఇవ్వలేరు, పెన్షన్ ఇస్తామంటే ఇవ్వలేరు, నిరుద్యోగ భృతి ఇస్తామంటే ఇవ్వలేరు, సారా తీసేస్తే ప్రభుత్వాన్ని రన్ చేయలేరు, పోలవరాన్ని కట్టలేరు. నేనెవరు విమర్శించడానికి కాదండి, మన అసక్తత చెబుతున్నా. దాన్ని చూసి ప్రభుత్వ ఉద్యోగులు క్యాపిటల్కి రమ్మంటే రాలేరు. అన్నీ చేయలేనివే. మేమేం చేయగలమనే కూర్చుంటాం, మనం హ్యూమన్ గవర్నమెంట్. కానీ గాడ్ ఈజ్ ద డివైన్. ఆయన దేవుడు, ఆయన శక్తి అపారం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మాట ఇచ్చాడు. మాట ఇచ్చినప్పుడు మోషే అనుకున్నాడు, ఈ పశువులను చంపాలా లేకపోతే ఈ యొక్క చేపలను చంపాలా, తీసుకురావాలా? ప్రతి మానవుడు ఎంత దైవజనుడైనా మనసు పనిచేస్తుంది. జాగ్రత్త, మనసు పనిచేస్తుంది. నాకు కూడా చాలా పర్యాయాలు పరిచర్యలో మనసు పనిచేసింది. మన మనసు పని చేయకూడదు. మన మనసు దేవునికి విధేయత చూపాలి. We don't need to plan on our own to achieve the God's work. అందుకే నేను ఎప్పుడు చెబుతానండి, who am I to do the work of the Lord? నేను ఎవరండి దేవుని పని చేయటానికి? నేను ఎవరినండి కొనసాగించడానికి? నేను ఎవరినండి దేవుని కొరకు భరించడానికి? who am I? నేను అంతటోనండి. ఓన్లీ గాడ్ కెన్ డూ దట్. ఒక్క దేవుడు చేయగలడు. మేము ఈ జంతువులన్నీ చంపి పెట్టమంటావా భోజనం? అసలు నిన్ను ఎవరు పెట్టమన్నా? నేను ఇస్తానని చెప్పాడు. నువ్వు ఈ చంపి పెట్టేసేయి, నా పరువు కాపాడని చెప్పాడా? వీ ఆల్వేస్ ట్రై టు హెల్ప్ గాడ్. దట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ రాంగ్. దేవా, నేను ఇది చేసేసైనా, ఇలా చేసేసి నీ పేరు అట్లా చేసేయనా, నీ గొప్పది ఇచ్చేసాను. నువ్వెవరు ఆ గొప్పదట? దేవుడు మాట ఇచ్చినప్పుడు ఆయన నెరవేరుస్తాడు కదా. వీ ట్రై టు హెల్ప్ గాడ్. అబ్రహాం అలాగే చేశాడు. షారా చెప్పిన మాట విని హాగరుతో పోయి ప్రపంచానికి చిచ్చు తీసుకొచ్చాడు. వాళ్ళ ఇజ్రాయేల్లో తగువంత కారణం అబ్రహాం గారు అవిధేయితే. సోదరుడా, సోదరి, నా బాహుబలము తక్కువయిందా? దేవుడైన యెహోవా ఏం చేశాడో తెలిసిన గాలిని బయలుదేరి తీశాడు సముద్రం మీద నుండి, పూరేళ్లను రప్పించేశాడు. పాలెం చుట్టూ, పాలెం పక్కన, ఆ పక్కన, ఈ పక్కన 1 దిన ప్రయాణము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున పడేశాడు. పూరేళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, బట్ ఫుల్ ఆఫ్ మీట్ ఉంటుంది. సన్నటి పక్షి, పూరేడు పక్షి.
దానికి కండ బాగుంటుంది, సన్నటి ఎముక ఉంటుంది, దాన్ని ఈజీగా తీసి తినేసేయచ్చు. పూరేళ్ళ మాంసం మా చిన్నప్పుడు ఈ బోయేవాళ్ళు తెచ్చి అమ్ముతూ ఉండేవాళ్ళు. పూరేళ్ళని ఆ మీట్ ఇట్స్ వెరీ టేస్టీ వన్. అవి నేను చెబుతున్నాను, ఇజ్రాయేల్ జనాంగం 6 lakhs ఆఫ్ పీపుల్, 6 లక్షల కాల్బలం, 12 కిలోమీటర్లు వాళ్ళు బారులు తీరి ఉండేవారు. ఆ చివరి నుండి ఈ చివరి వరకు, ఇంజన్ నుండి గార్డు పెట్టి వరకు అన్నమాట. 12 కిలోమీటర్లు వారి నివాస ప్రాంతాలు, వారి యొక్క మార్గము, హైవే అనుకుంటే ప్రక్కన ఇరుపక్కల మినిమం 3 feet హైట్, 3 అడుగుల ఎత్తున ఈ పూరేళ్ళు వచ్చి పడున్నాయి. ఒక్కసారిగా దూకుంటారు. ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా మాలే మాంసం దొరికిందని చెప్పి కాల్చుకుని వండుకొని ఫ్రై చేసుకొని ఉడకబెట్టుకొని ఎట్లా తిన్నారు. ఎట్లా తిన్నారని నెల రోజులు తింటే అసహ్యం పుట్టదు. మీకు అసహ్యం పుట్టాలి మాంసం మీద, అంతగా పెడతానన్నాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. గాడ్ కెన్ డూ దట్ లెవెల్ ఆఫ్ వర్క్స్. మీకు అసహ్యం పుట్టి ఇంకోసారి మాంసం అడగకుండా చేసేస్తా అన్నాడు. దేవునితో పెట్టుకుంటే అంతే. మీకు విషయం తెలుసా, మీరు డబ్బులు అడిగారు అనుకోండి దేవుణ్ణి, ఆయన ఇవ్వటం స్టార్ట్ చేస్తే నువ్వు మొయ్యలేనంత ఇస్తాడు. భయంతో చస్తావు దాన్ని కాపాడలేక. వీ హ్యావ్ అవర్ గాడ్ విత్ అస్. వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ద ట్రెజర్ విత్ అస్. దయచేసి గుర్తుపెట్టుకోండి. వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ద ట్రెజర్ విత్ అస్, జస్ట్ హ్యావ్ గాడ్ విత్ అస్. కట్ల సూట్ కేసు మోసుకెళ్ళక్కర్లా, ఆ డెబిట్ కార్డు ఉంటే చాలు. ఊరికట్ట అంటే స్క్రాచ్ అయిపోతుంది అమౌంట్. కనుక నేను మనవి చేస్తున్నాను, నీ అవసరాల నిమిత్తం నువ్వు వనరుల వైపు చూస్తున్నావు, కానీ తీర్చేటువంటి దేవుని వైపు చూడటం మానేశావు. అవర్ గాడ్ ఈజ్ ద ప్రొవైడర్ ఆఫ్ ఆల్ అవర్ నీడ్స్ అండ్ ఫుల్ఫిల్స్ ఆల్ అవర్ డిజైర్స్. మన ఆశలన్నీ తృప్తిపరుస్తాడు, మన యొక్క అవసరాలన్నీ తీర్చేస్తాడు. నేను చాలా ఆర్థికమైన స్ట్రగుల్లోకి వెళ్ళానండి. ఈ ప్రేమ సాక్షి స్టార్ట్ చేసిన 4 months ఇప్పుడు నేను చాలా ట్రబుల్లోకి వెళ్ళాను. బట్ గాడ్ ఈజ్ గివింగ్ మీ ఎ రిలాక్సేషన్ ఫ్రమ్ ద ప్రెషర్ ఆఫ్ ఫైనాన్సెస్. దేవుడు ఇస్తున్నాడు, నెమ్మదిస్తున్నాడు. నేను మనవి చేస్తున్నాను, అందుకే నేను ఇన్విటేషన్ ఇచ్చాను. క్రైస్తవ నిరుద్యోగులు నాతో జాయిన్ అవ్వండి. వీ కెన్ డూ ద వండర్స్. వీ కెన్ షో అవర్ గాడ్ టు ఇండియా. మన దేశానికి మన దేవుడిని చూపిద్దామండి. జాయిన్ విత్ అస్ అని పిలిపించాను. దేవుడు అంటున్న మాట, నా బాహుబలం తక్కువైందా? నా బాహుబలము తక్కువైనదా? మనం అనుకునే మానవ బాహుబలం కాదు, ఇది దైవ బాహుబలం. సముద్రము మీద గాలి రప్పించేటప్పటికి ఎక్కడెక్కడ ఆకాశంలో తిరుగుతున్న పక్షులు పూరేళ్ళన్నీ వచ్చి టక్కనొచ్చి ఈ చోట పడిపోయాయి. ఈ 12 కిలోమీటర్ల వ్యాసార్థంలో అవి గుట్టలుగా 3 అడుగులు ఎత్తుపడ్డాయి వచ్చి. వారి పంటిలో మాంసము ఉండగానే అది నములకు మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొని వారిని తెగులు చేత బాధించెను. అక్కడ జనులు మాంసాపేక్ష కలిగిన వారిని పాతి పెట్టారు. అది కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడింది. కిబ్రోతు హత్తావా అంటే దురాశ. మనకి దురాశ ఎక్కువండి. లంచగొండలు దురాశ వల్లే, కట్నాలు దురాశ వల్లే. అర్థమైందా? ఎక్స్ప్లాయిటేషన్ దురాశ వల్లే. ఇది కిబ్రోత్ హత్తావా, దురాశ. ఇట్ గివ్స్ ద డెత్. దురాశ గర్భం ధరించి పాపాన్ని, కానీ పాపం పరిపక్వమై మరణానికి అంది. కదో యాకోబు రాశాడు 1వ అధ్యాయంలో. కనుక నేను మనవి చేస్తున్నాను, నీ దేవుడు నీ అవసరాలు తీర్చగలడు. నీవెందుకు సడుగుతున్నావు?
నీవెందుకు సణుగుతున్నావు? ఒక రోజున నేను ఒక ఆర్టికల్ రాశానండి. దేవా నీవు నాకు నచ్చలేదు, అయినను నీవే నా దేవుడు అని రాశాను. ఆ తర్వాత నన్ను నేను పరీక్ష చేసుకున్నాను, చాలాసార్లు పరీక్షించుకున్నాను. అసలు నాకు నచ్చటం ఏమిటి? దేవునికి నేను నచ్చాను, అందును బట్టి స్తుతించాలి. ఓ మానవుడా, నీకు దేవుడు నచ్చకపోతే నువ్వు నష్టపోతావు. నీకేమి? దేవుడికి ఏమవుతుంది? నువ్వు పోతావు నరకానికి. కనుక గుర్తెరగండి, మీ కన్నీరు గుమ్మాలలో కూర్చొని ఏడ్చే ఏడ్పు దేవునికి చేరి ఆయనకు మీ మీద అసహ్యం పుడుతుందా? ఇవాళ చాలామంది దేవునికి అసహ్యం వచ్చే ఏడుపు ఏడుస్తున్నారు. ఏ సేవకుడైనా నాకు డబ్బు ప్రభు అని అడిగితే అసహ్యం పుడుతుంది దేవునికి. నువ్వు నాతో ఉండు దేవా అని అడగాలండి. నువ్వు నాకు చర్చి బిల్డింగ్ ఇవ్వు దేవా, ఒక హాస్టల్ ప్రాజెక్ట్ ఇవ్వు దేవా, ఒక మైనారిటీ కళాశాల ఇవ్వు దేవా. వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ దీస్ ఆర్? విచారకరం. దేవా, ప్రజలను రక్షించుటకు, సువార్త ప్రకటించుటకు నాకు ద్వారాలు తెరువు ప్రభువా అని అడిగి మహిమ పరచబడవలసిన నీవు లోకంలాగా డబ్బు కిబ్రోతు హత్తావా. లోకంలో డబ్బు ఉంది, మాకు డబ్బు కావాలి. లోకంలో మాంసం ఉంది, మాకు మాంసం కావాలి. లోకంలో సుఖం ఉంది, మాకు సుఖం కావాలి. లోకంలో పాపం ఉంది, మేము రాజీ పడాలి. ఏమిటిది? ఏమిటి ఈ క్రైస్తవ్యం? ఈ దినాన ఆలోచన చేయాలి. క్రిస్టియన్ డాక్టర్స్, క్రిస్టియన్ టీచర్స్, క్రిస్టియన్ లాయర్స్, నేను చెబుతున్నా క్రిస్టియన్ కాంట్రాక్టర్స్, క్రిస్టియన్ మెడికల్ పీపుల్, నేను చెబుతున్నాను క్రిస్టియన్ ఎడ్యుకేట్ టీచర్స్, లెక్చరర్స్. You must show the difference to the world in your workplace. నీ స్థలంలో నువ్వు ప్రత్యేకత చూపించకపోతే వెలుతురు వెలిగించి వాళ్ళు కన్నులు తెరిచేవారు కనపడరు లోకానికి. ఇఫ్ యూ కెనాట్ లైట్ యువర్ ల్యాంప్, నో వన్ క్యాన్ సీ. అంధకారం ఉంది లోకంలో, నువ్వు నీ దీపం వెలిగించాలి. నీ దీపాన్ని నువ్వు వెలిగించాలి. అందుకే నువ్వు ఉన్నావు. నేను రాత్రి ఎందుకో ఒక బుక్ తీసి చూడగానే ఒక వచనం ఉంది. అందులో నిర్గమకాండంలో 9వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడింది, నీవు నా నామము లోకమందంతటా ప్రచురం చేయటం కోసం నిన్ను నియమించాను అని. వెంటనే నేను నా భార్యను పిలిచి ఇది ఒక వైట్ పేపర్ మీద రాసి నా ముందు పెట్టమన్నా. ఆవిడ నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. ఆవిడ చక్కగా ఒక వైట్ పేపర్ మీద రాసి నాకు ఇచ్చింది. అది చూచినంతసేపు నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. మోషేను పిలిచాడు దేవుడు. బట్ మోషే ఈజ్ నాట్ ఆన్ ద ఎర్త్ టుడే. మోషే ఇవాళ భూమి మీద లేడు, కానీ నేనున్నాను లోకమందంతటా దేవుని నామాన్ని ప్రచురం చేయటానికి. లార్డ్ ఐ యామ్ హియర్ అని చెప్పాను నేను ప్రభుతో. నా ఆనందం ఎంత పెరిగిపోయిందో తెలిసిన, నా ప్రభు హృదయం కూడా ఉల్లసించుతుంది నాకు ఖచ్చితంగా తెలుసు.